ఈ రోజు మనం జ్ఞాపకం, ప్రేమ, పునర్జన్మ ఈ మూడింటి చుట్టూ అల్లుకున్న ఒక అద్భుతమైన కథ రవిచంద్రిక గురించి తెలుసుకోబోతున్నాం. సరే, మన కథ ఇక్కడ మొదలవుతోందన్నమాట. ఒక నిర్జన ప్రదేశం, పూర్తి నిశ్శబ్దం. అక్కడ వినిపిస్తున్నది కేవలం వీచే గాలిహోరు, సముద్రపు అలల శబ్దం మాత్రమే. అంటే ఒక రకమైన లోతైన ఏకాంతం, మనస్సులో ఏ ఆలోచన రానివ్వని ఒక స్తబ్దత. ఒక 5 స్టార్ హోటల్, అందులో ఒక విలాసవంతమైన గది. అక్కడొక రచయిత కూర్చునున్నాడు. అతని మనస్సంతా ఖాళీ. రాయడానికి ఏమీ తోచట్లేదు. ప్రేరణ మొత్తం ఆవిరైపోయింది. ఏదో తెలియని నిస్సహాయత అతన్ని ఆవహించింది. అలా ఒక్క ఆలోచనైనా పల్లేదు. దాన్ని కాగితం మీద పెట్టాలని బలవంతంగా ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఏదో శబ్దం, ఒక కలవరపరిచే శబ్దం. అంతే, అతని వెన్నులోంచి ఒక చలి పరుగుపెట్టింది. ఎవరా అని వెనక్కి తిరిగి చూడాలంటే భయం. గుండె ధడధడలాడుతుండగా చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా మంచం వైపు చూశాడు. అక్కడ మంచం మీద ఒక ఆకారం పడుకునుంది. తన వైపే తిరిగి మాటలు లేని ఏదో పాటను పాడుతుంది. అతను కళ్ళు తిప్పుకోలేకపోయాడు. మెల్లమెల్లగా అతని భయం కాస్త ఆకర్షణగా మారింది. ఆ అందమైన, ఈ లోకానికి చెందని ఆ మహిళను అలానే చూడసాగాడు. ఆమె పాదాలకు పసుపు పారాణి, కాళ్లకు గలగలలాడే పట్టీలు బంగారు వర్ణంలో మెరిసిపోతున్నాయి. తెల్లటి దుప్పట్ల మీద సన్నగా సున్నితంగా పడుకునుంది. ఆమె జుట్టునుంచి వస్తున్న సుగంధ తైలం వాసన మత్తెక్కిస్తోంది. ఆమె కళ్లల్లో నక్షత్రాలున్నాయా అన్నట్టున్నాయి. కాని ఆమె ఉనికి మాత్రం ఒక పర్వత శిఖరంలా చల్లగా, నిశ్చలంగా ఉంది. అంటే అతనిలో ఒకేసారి భయం, అద్భుతం రెండూ కలుగుతున్నాయన్నమాట. ఇక ధైర్యం తెచ్చుకుని అడిగాడనమాట. ఎవరు నువ్వు? అసలు నా ప్రైవేట్ రూంలోకెలా వచ్చావు అని గట్టిగా నిలదీశాడు. దానికి సమాధానంగా ఆమె కేవలం నవ్వింది. మొదట ఆ నవ్వు ఎంతో మంత్రముగ్ధుల్ని చేసేలా ఉంది. కాని నెమ్మదిగా అది అతనికి కోపం తెప్పించేలా మారింది. అతను గట్టిగా అరవగానే ఆమె కళ్ళు నిప్పు కణికల్లా మారిపోయాయి. కాని ఆ కోపం వచ్చినంత వేగంగా మాయమైపోయింది. దాని స్థానంలో ఏదో లోతైన విచారం చోటు చేసుకుంది. అప్పుడు ఆమె అతన్ని కొన్ని ప్రశ్నలడగటం మొదలుపెట్టింది. అసలు అతనివి కాని ఏవో జ్ఞాపకాలని తట్టిలేపటం ప్రారంభించింది. వాళ్ళిద్దరూ పంచుకున్న జీవితం గురించి చెప్పడం మొదలుపెట్టింది. వాళ్ల మధ్య ఉన్న ఎన్నో సన్నిహిత క్షణాలు, గాఢమైన ప్రేమ గురించి వివరిస్తోంది. నా అందాన్ని పొగుడుతూ నువ్వు రాసిన ప్రేమ కవితలు గుర్తులేవా? మనం చేసుకున్న వాగ్దానాలు, మనం కలిసి నడిచిన దారులు అన్నీ మర్చిపోయావా? పున్నమి వెన్నెలలో మన పడక, నువ్వెప్పుడూ నా జుట్లో పెట్టే సన్నజాజి పివ్వులు, ఇవన్నీ గుర్తుకు రావట్లేదా అంటూ అతనికి ఏమాత్రం గుర్తులేని ఒక ప్రేమ కథను వర్ణించింది. ఆమె చెప్పిన మాటలతో అతను పూర్తిగా అయోమయంలో పడిపోయాడు. అయినా సరే అతను మాత్రం చాలా దృఢంగా చెప్పాడు, నువ్వెవరో నాకు తెలీదు, నేను నిన్ను ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆమె అతను చెప్పిన మాటలేనే అతనికి వ్యతిరేకంగా ఉపయోగిస్తుంది. ఇవే కళ్ళు ఒకప్పుడు నాతో చెప్పాయి, నిన్ను ఒక్కరోజు చూడకపోతే నేను శాశ్వతంగా మూసుకుపోతానని అంటూ అతని జ్ఞాపకశక్తినే సవాలు చేసింది. ఆమె అస్సలు ఆగలేదు. ఇంకా చెప్తూనే ఉంది, నా పేరును నువ్వు ఎంతగా ప్రేమించేవాడివో, ఇదే సముద్రపోడ్డున మనం ఇసుకగూళ్లు ఎలా కట్టుకునేవాళ్లమో, ఒక తల్లి వెనుకపడే బిడ్డలా నువ్వు నా వెంట ఎలా పడేవాడివో, నా చేతులతో నేను నీకు తినిపించిన గోరుముద్దలు, నువ్వు నాకిచ్చిన వేల ముద్దులు, నిశ్శబ్దరాత్రుల్లో మనం మాట్లాడుకున్న రహస్య గుసగుసలు, ఇలా ఒకదాని తర్వాత ఒకటి చెప్తూ ఆమెకు పూర్తిగా అంకితమైన ఒక వ్యక్తి గురించి స్పష్టమైన చిత్రాన్ని అతని ముందుంచింది. అప్పుడు తెలిసింది అసలు విషయం. వాళ్ళిద్దరి జీవితం ఒక విషాదంతో ముగిసిందని. అతను చనిపోయాడు. అతను లేకుండా జీవించలేక అతని మరణవార్త విన్న మరుక్షణమే ఆమె కూడా ప్రాణాలు తీసుకుంది. వాళ్ల కథకు సాక్ష్యం ఎక్కడ దొరుకుతుందో కూడా ఆమె చెప్పింది. మొదటిసారిగా వాళ్ల పేర్లను కూడా వెల్లడించింది. ఇక్కడి శ్మశానంలో మన సమాధులు ఉన్నాయి, రవి మరియు చంద్రిక అనే పేర్లతో. ఆ క్షణమతనికి అంతా అర్థమైపోయింది. ఒక దిగ్భ్రాంతికరమైన క్షణమది. ఇది కేవలం ఒక దెయ్యం కాదు, ఇది ఒక పూర్వజన్మ సంబంధం అని అతనికి తెలిసొచ్చింది. అప్పుడామె అతనిని వేడుకుంది, రవి, నేను నీతో ఉండాలనుకుంటున్నాను, దయచేసి నువ్వు కూడా చనిపో. కాని అతను ఒప్పుకోలేదు. తన ప్రస్తుత భార్య, పిల్లలకు ద్రోహం చేయలేనని చెప్పాడు.
అతను ఆమె దగ్గరకు వెళ్లి ఓదార్చడానికి ప్రయత్నిస్తుండగా ఆమె గాలిలో కలిసిపోయింది. అంతా మాయ. అసలిదంతా జరిగిందా లేక తన ఊహ అన్న ప్రశ్నలో పడిపోయాడు. కాని నిజం తెలుసుకోవాలనే తపనతో మరుసటి రోజు ఆమె చెప్పిన శ్మశానానికి వెళ్ళాడు. అక్కడ చూస్తే నిజంగానే ఉన్నాయి 2 సమాధులు. ఆమె చెప్పినట్టే రవి, చంద్రిక అనే పేర్లతో ఉన్నాయి. వాళ్ళిద్దరి గడిచిన కాలానికి అదొక భౌతిక సాక్ష్యంలా నిల్చింది. ఆ సమాధుల మీద ఉన్న తేదీలను చూస్తే అర్థమైందేంటంటే వాళ్లు చనిపోయి సరిగ్గా 35 సంవత్సరాలయింది. ఈ సంఘటన అతన్ని ఒక లోతైన, సమాధానం దొరకని ప్రశ్నతో వదిలేసింది. అసలు తన సృజనాత్మకత, తను రాసే ఈ రచనలు, ఇవన్నీ ఒకప్పుడు తాను జీవించిన జీవితానికి, తాను కోల్పోయిన ప్రేమకు మిగిలి ఉన్న బంధమా, లేక కేవలం గత జన్మ జ్ఞాపకాల జాడలా అని ఆశ్చర్యపోయేలా చేసింది.